హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి మీరు ఆల్రెడీ తమ్నైల్ మీద చూసే ఉంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ సాధించడానికి కావాల్సిన కొన్ని అతి ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా నేను ఎవరైతే యూపీఎస్సీ క్రాక్ చేశారో, ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 క్రాక్ చేశారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ నుంచి వాళ్ళు పాటించిన కొన్ని ముఖ్యమైన లక్షణాలని తీసుకొని నేను ఒక వీడియో అనేది చేస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది నేను క్రియేట్ చేసిన ఫార్ములా, దట్ ఈజ్ A+B+C+D+E+F అండ్ G+H+I. సో ఈ ఫార్ములాస్ ఒక్కొక్క లక్షణం ఉంది, అదేవిధంగా ఒక్కొక్క ఆల్ఫాబెట్ అనేది ఒక్కొక్క లక్షణాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఏ గురించి మాట్లాడితే ఏ మీన్స్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ మీన్స్ ఇక్కడ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. సో మన కాంపిటేటివ్ ఫీల్డ్లోకి దిగ్గానే మనకంటూ ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి, అది కూడా పాజిటివ్గా ఉండాలి. సో అప్లికేషన్స్ ఎన్నో వస్తాయి, సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సిలబస్ ఎక్కువ ఉంటుంది, మనం క్రాక్ చేయలేము, అలాంటి నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ మైండ్ సెట్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. సో అందుకే ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ని ఏగా కన్సిడర్ చేస్తున్నాను. ఏ మీన్స్ యాటిట్యూడ్. సో నెక్స్ట్ మనకి ఫార్ములాస్ బి మీన్స్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఖచ్చితంగా మీ మీద మీకు అనేది నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో జాబ్ అప్లై చేసిన తర్వాత నాకు వస్తుందా అని ఎప్పుడూ మీ డౌట్ ఉంది, సెల్ఫ్ డౌట్ అని ఉంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా వెళ్ళదు. ఖచ్చితంగా నాకు వస్తుంది అని మిమ్మల్ని నమ్ముకుని స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ అనేది చాలా సాఫీగా వెళ్తుంది. సో చాలామంది చెప్తారు ఆ ఉద్యోగాలు మీకు రావు, దానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది, సో నీకు ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చినాయి, లేకపోతే ఆ ఉద్యోగాలు కొట్టాలంటే ఐఐటీలో చదవాలి. సో ఇలాంటి ఏమీ మీరు నమ్మద్దు. సో మీకు సిలబస్ చూసుకోండి, మీకు అప్లై చేయడానికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా అదొకటి చూసుకోండి, వెంటనే అప్లై చేయండి, కాన్ఫిడెంట్గా చదవండి, మీకు వస్తుంది, మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలరు అనే నమ్మకంతో మాత్రమే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఈ రెండు స్టెప్లు మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మిగిలిన అన్నీ కూడా ప్రిపరేషన్లో మనకు ఉపయోగపడతాయి. సో ఈ రెండు కూడా యాటిట్యూడ్, దట్ మీన్స్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ ద బిలీవ్, నమ్మకం అనేది అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మాత్రం ఉపయోగపడతాయి. సో రిమైనింగ్ అన్నీ కూడా తర్వాత ఉపయోగపడతాయి. సో అందుకే ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ లెటర్ వచ్చి మనకి సి మీన్స్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్గా మన వర్క్ అనేది చేయాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఒకరోజు బాగా ఇష్టంగా ఉన్న రోజు ఒక 10 hours 12 hours చదువుతున్నారు, తర్వాత 2 days 3 days అనేది మళ్ళీ గ్యాప్ తీసుకుంటున్నారు. సో మళ్ళీ వారికి గుర్తొచ్చినప్పుడు ఏదన్నా యూట్యూబ్లో మోటివేషన్ వీడియో చూసినప్పుడు అలాంటప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ రోజు మాత్రం ఒక 15 hours 14 hours చదివేస్తారు, సో మళ్ళీ కూడా వదిలేస్తారు. సో అలా కాకుండా కన్సిస్టెన్స్గా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ ఉండాలి. సో మేబీ మీరు స్టార్ట్ చేయండి, తక్కువ టైంతో స్టార్ట్ చేయండి, మేబీ 6 hours per day, 6 hours స్టార్ట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోండి, 8 hours చదవండి ప్రతి రోజు, నెక్స్ట్ దానికి 10 hours చేయండి, దాన్ని 12 hours చేయండి, అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు ఏదైతే కంప్లీట్ చేయాలనుకున్నావు సిలబస్, అది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్. సో నెక్స్ట్ లెటర్ వచ్చి డి మీన్స్ డిసిప్లిన్, దట్ మీన్స్ క్రమశిక్షణ. సో మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లోనే కాదు ఏ ఫీల్డ్లోనైనా ఉపయోగపడేవి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ రెండింటికి చాలా థిన్ లేయర్ అని ఉంటుంది అడ్డంగా. సో క్రమశిక్షణకి అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ మీన్స్ ప్రతిరోజు నేను ఎంతవరకు చెయ్యాలి, ఫర్ సపోజ్ ప్రతిరోజు కూడా ఒక 8 గంటలు చదవాలి అనడం కన్సిస్టెన్సీ అవుతుంది. డిసిప్లిన్ మీన్స్ ప్రతిరోజు కూడా నేను 8 గంటలు ఈ టైంలోనే చదవాలి, దట్ మీన్స్ మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 2 hours అండ్ నైట్ 2 hours. సో ఖచ్చితంగా 3 hours, మార్నింగ్ 3 hours అంటే ఖచ్చితంగా మార్నింగ్ 3 hours, 9 to 12 చదవాలనుకుంటే ఖచ్చితంగా 9 to 12 అనేది మీరు ఖచ్చితంగా చదవడాన్ని క్రమశిక్షణ అంటారు. సో ఇక్కడ అనేది క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైతే టైం టేబుల్ వేసుకుంటున్నారో ఆ టైం టేబుల్ని తోచా తప్పకుండా పాటించడమే క్రమశిక్షణ. ఓకేనా? సో ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ ఈ మీన్స్ ఎఫర్ట్స్,
మీ ఎఫర్ట్స్ అనేది మీరు ఖచ్చితంగా 100% అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు 100% ఖచ్చితంగా ఇస్తారో అప్పుడు మాత్రం మీరు గమ్యానికి తొందరగా చేరుకుంటారు. ఫర్ సపోజ్ మీకు ఒక 8 గంటలు చదివే స్టామినా ఉన్నప్పుడు మీరు కేవలం 4 గంటలు మాత్రమే చదివి మిగిలిన టైం రిలాక్స్ అవుతే అది మీ 100% ఇచ్చినట్టు కాదు. అట్ ద సేమ్ టైం మీరు ఒక గంటలో ఒక 20 పేజీలు చదవగలిగితే మీరు కేవలం 10 పేజీలు మాత్రమే చదివి మిగిలింది స్కిప్ చేస్తే అది మీ 100% ఇచ్చినట్టు కాదు. సో ఖచ్చితంగా మీ యొక్క స్టామినా అనేది ముందు మీరు తెలుసుకోవాలి. సో దాన్ని కంపల్సరీగా 100% ఇస్తే ఖచ్చితంగా మీరు మీ గమ్యాన్ని తొందరగా చేరుకోవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎఫ్ మీన్స్ ఫోకస్, దట్ ఈస్ ఫోకస్డ్ స్టడీ. సో ఇప్పుడు ఉన్న రోజుల్లో డిస్ట్రాక్షన్స్ అనేది చాలా ఎక్కువ. ఐదర్ మొబైల్ ఫోన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అందరికీ మొబైల్ ఫోన్ గురించి చెప్తున్నాను. సో డిస్ట్రాక్షన్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో డిస్ట్రాక్షన్ అవుతున్నారు స్టూడెంట్స్ అనేవారు. సో డిస్ట్రాక్షన్ అనేది చాలా 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 బ్యాడ్ అన్నమాట. సో ఒక గంటలో ఫోకస్డ్గా చదివిన వ్యక్తికి ఒక 10 గంటలో డిస్ట్రాక్టింగ్గా చదివిన వ్యక్తికి ఇద్దరిని కంపేర్ చేస్తే ఖచ్చితంగా గంట ఫోకస్డ్గా చదివిన వ్యక్తికే ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనేది నేను నమ్ముతున్నా పర్సనల్గా. సో అందుకే డిస్ట్రాక్షన్ అనేది చాలా తగ్గించుకోవడం బెటర్. సో డిస్ట్రాక్షన్ తగ్గించుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్ అనేది ఎక్కువగా పారోడోమా టెక్నిక్ అనేది వాడతారు. సో ఆ టెక్నిక్ నేను కూడా యూజ్ చేస్తాను. ఆ టెక్నిక్ యూజ్ చేయడానికి నేను ఒక చిన్న యాప్ అనేది కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఆ యాప్ పేరు ఏంటంటే ప్రొడక్టివిటీ ఛాలెంజ్ అనే యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకోండి, ఒక టైం పెట్టుకోండి, 30 మినిట్స్, 40 మినిట్స్, 50 మినిట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీ ఇంట్రెస్ట్, మీ టైం ఎంత ఏదో అంత పెట్టుకొని ఫోకస్డ్గా చదవండి. ఆ టైంలో ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు పిలిచినా, ఏం చేసినా కానీ ఆ 40 మినిట్స్, ఆ 50 మినిట్స్ మీరు అనుకున్న సబ్జెక్ట్ని ఖచ్చితంగా చదవాలి. కంప్లీట్ చేసిన తర్వాతే మీరు అక్కడి నుంచి లెగాలి. దాన్నే పొరడెమో టెక్నిక్ అంటారు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ మన ఫార్ములాలో నెక్స్ట్ లెటర్ వచ్చి హెచ్. హెచ్ అంటే మన అందరికీ తెలిసిందే హార్డ్ వర్క్. సో ఖచ్చితంగా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం అందరినీ దాటుకుంటూ ముందు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో ఎప్పుడు హార్డ్ వర్క్ అని చెప్తామంటే, సో అందరూ 10 గంటలు చదువుతున్నారు, సో నువ్వు ఖచ్చితంగా ఇంకొక గంట ఎక్స్ట్రా చదివితే దట్ మీన్స్ హార్డ్ వర్క్. సో నీకు నచ్చిన సబ్జెక్ట్ని ఒక గంట ఎక్స్ట్రా చదవమంటే ఖచ్చితంగా నువ్వు చదువుతావు. నీకు నచ్చని సబ్జెక్ట్ని, నీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ని ఒక గంట చదవమంటే ఒక 10 నిమిషాలు కూడా చదవని నువ్వు ఖచ్చితంగా ఆ గంట డిసిప్లైన్గా చదివితే దాన్ని హార్డ్ వర్క్ అంటారు. సింపుల్గా హార్డ్ వర్క్ అంటే ఏమీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకున్న దానికంటే ఎక్స్ట్రా మైల్, దట్ మీన్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇవ్వడాన్ని హార్డ్ వర్క్ అంటారు. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టాలెంటెడ్ పీపుల్ని కూడా బీట్ చేయగలరు. ఎప్పుడంటే టాలెంటెడ్ పీపుల్ అనేది హార్డ్ వర్క్ చేయకపోతే హార్డ్ వర్క్ చేసే పీపుల్ ఖచ్చితంగా వాళ్ళని బీట్ చేస్తారు. సో దీనికోసం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అట్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్లో మనకి ఈజీగా కనపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మన లెటర్ వచ్చి ఐ. ఐ మీన్స్ ఇంప్రూవింగ్, కంటిన్యూస్ ఇంప్రూవింగ్. సో మన ప్రతి దాంట్లో కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో చూసుకుంటే మనకు లాస్ట్ 5 ఇయర్స్లో ఎలాగున్నాము, ఇప్పుడు అలాగుంటే మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా? రాదు. సో మన మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలి, దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, దాని నుంచి మనం నేర్చుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి. సో ఫర్ సపోజ్ నువ్వు డైలీ 4 గంటలు చదువుతున్నావు అనుకో, సో నెక్స్ట్ డే 4:50 ఆర్ 5 అవర్స్, నెక్స్ట్ డే 6 అవర్స్, నెక్స్ట్ 6:30, 7 అలాగా. సో డైలీ పెంచుకుంటూ వెళ్ళాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ఒక గంటలో కేవలం ఒక 20 పేజీలు మాత్రం చదువుతున్నావు అనుకో, సో దాన్ని 25 పేజ్ చేయడం, లేకపోతే 30 పేజెస్ చేయడం, అలా స్పీడ్. సో స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ అర్థమెటిక్ రీజనింగ్ కాలిక్యులేషన్స్లో మనం యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగా ఎవ్రీథింగ్ నీ యొక్క స్కిల్, నీకు ఏ అయితే స్కిల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుందో ప్రతి స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో నువ్వు ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటావో సో అప్పుడు నువ్వే టాప్లోకి వెళ్తావు. టాప్లో ఉన్నావంటే ఖచ్చితంగా జాబ్ అనేది నువ్వు ఈజీగా క్రాక్ చేస్తావు. నెక్స్ట్ లెటర్ వచ్చి మనకి పి. పి మీన్స్ పేషెన్స్. సో పేషెన్స్ అనేది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఓకేనా? ఇక్కడ పేషెన్సీ లేకుండా ఒక నెలలో వచ్చి జాబ్ క్లియర్ చేసుకుని లేకపోతే 6 మంత్స్లో జాబ్ క్లియర్ చేసుకుంటాం అనేది కాదు. ఇక్కడ ఖచ్చితంగా పేషెన్సీగా
1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ ఇంకా మ్యాక్సిమం పట్టొచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ మీ నిర్ణయాలతో మీరు ఎంత పేషెన్స్ ఓపికగా ఉంటారో, ఫర్ సపోజ్ మీరు సిలబస్ కంప్లీట్ చేసేటప్పుడు ఎంత ఓపికగా చేస్తారో, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎంత ఓపికగా అటెంప్ట్ చేస్తారో, దాని అనాలిసిస్ మాక్ టెస్ట్ అనాలిసిస్ ఎంత ఓపిక చేస్తారో అది ఒకవైపు అయితే, ఇక్కడ మీ నిర్ణయాలు లేని నిర్ణయాలు, దట్ మీన్స్ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్స్ లేట్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ ఒక సంవత్సరంలో వస్తాయి అనుకుంటారు, ఆ సంవత్సరం రాకపోవచ్చు. రెండో సంవత్సరంలో వస్తాయి అనుకుంటారు, సెకండ్ ఇయర్లో కూడా రాకపోవచ్చు, థర్డ్ ఇయర్లో రాకపోవచ్చు, ఫోర్త్ ఇయర్లో రాకపోవచ్చు, ఎలక్షన్ ముందు రావచ్చు. సో ఇక్కడ మీరు 1 ఇయర్ అనుకుంటారు, కానీ 4 ఇయర్స్ తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ 4 ఇయర్స్ కూడా మీరు కొన్నిసార్లు మీ యొక్క జీవితాన్ని పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. సో ఆ 4 ఇయర్స్ని ఖచ్చితంగా వేస్ట్ చేయకుండా వచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ని మనం ఖచ్చితంగా క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ లెటర్ వచ్చి మనకి పీ మీన్స్ ప్రోక్రాస్టినేషన్, దట్ మీన్స్ వాయిదా వేయడం. సో అత్యంత ప్రమాదకరమైన జబ్బు ఏదైనా ఉందంటే వాయిదా వేయడం. సో పోటీ పరీక్షల్లో స్టూడెంట్కి ఉండకూడని ఒక ప్రత్యేకమైన లక్షణం ఏదైనా ఉందంటే ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేయడం. సో మీరు వాయిదా వేసుకున్నారు, ఈరోజు మీరు టైం టేబుల్ వేసుకున్నారు, ఈరోజు ఏ సిలబస్ టు డూ లిస్ట్ రాసుకున్నారు, అవి ఈరోజు మాత్రమే కంప్లీట్ చేయాలి. సో అలా కంప్లీట్ చేయని ఎడల అది అనేది రేపు పడుతుంది. ఆ వర్క్ అనేది రేపటి వరకు ఎల్లుండి పడుతుంది. అలా వర్క్ అంతా కూడా మీరు చేయలేనిది అంతా కూడా ఒకే ప్రెషర్ అనేది పెడుతుంది. సో అలాంటి సమయంలో మీరు అనేది గివప్ అనేది ఇచ్చేస్తారు. సో అందుకే వాయిదా అనేది వేయకూడదు. ఇంకా సింపుల్ టర్మ్స్లో పెట్టాలంటే మన క్రికెట్ ఆడేటప్పుడు బాల్ టు రన్ అన్నప్పుడు మనం చాలా స్వేచ్ఛగా ఆడతాం బ్యాటింగ్ అనేది. అట్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్ అనేది ఒక 5 to 6 బాల్ డాట్ ఆడేటప్పటికి ఆ రన్ రేట్ అనేది సడన్గా పెరిగిపోతుంది. పెరిగినప్పుడు లాస్ట్ మూమెంట్లో మనకి రన్ రేట్ని మనం ఖచ్చితంగా బీట్ చేయలేం. అలాంటప్పుడు మన చేతిలో ఉంచి మ్యాచ్ అనేది చేజారిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా మన చేతిలో ఉంచి జాబ్ అనేది చేజారిపోతుంది. సో ప్రోక్రాస్టినేషన్ అనేది అసలు కాంపిటేటివ్ ఫీల్డ్లో రేపు అనే పదం అసలు లేదు. ఈరోజే కంప్లీట్ చేయాలి, ఇప్పుడే కంప్లీట్ చేయాలి. సో దట్ ఈస్ ద మైండ్ సెట్, దట్ ఈస్ ద యాటిట్యూడ్. ఫస్ట్ లెటర్ మనది. లాస్ట్ అండ్ ఫైనల్ ఎస్ మీన్స్ సాక్రిఫైస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాక్రిఫైస్ మీన్స్ త్యాగం. సో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీ ప్రిపరేషన్ కానీ మీ టైం కానీ వేస్ట్ చేసి ఏ పన్నైనా ఏ ఈవెంట్ అయినా మీరు త్యాగం చేయాల్సిందే. ఎప్పటి వరకు? మీకు జాబ్ వచ్చేంత వరకు. ఫర్ సపోజ్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్స్, అదేవిధంగా ఫంక్షన్స్, మ్యారేజెస్ ఫంక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ విల్ బి. అదేవిధంగా కొందరికి మూవీస్కి వెళ్ళే అలవాటు, ఐపీఎల్ చూడడం, క్రికెట్ చూడడం, అదేవిధంగా క్రికెట్ ఆడడం. సో మీకు ఇష్టమైనవన్నీ కూడా కొన్ని రోజులు తాత్కాలికంగా ఖచ్చితంగా త్యాగం చేయాలి. సో మీ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యి యథావిధిగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో మన ఫార్ములాలో నెక్స్ట్ లెటర్ వచ్చి హార్ట్ ఆఫ్ ద ఫార్ములా, దట్ ఈస్ జీ మీన్స్ గోల్. వాట్ ఈజ్ యువర్ గోల్? మీకంటూ ఖచ్చితంగా ఒక గోల్ ఉండాలి. దట్ మీన్స్ షార్ట్ టర్మ్ గోల్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్. సో మీ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకుని తర్వాత లాంగ్ టర్మ్ గోల్ రీచ్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్గా లాంగ్ టర్మ్ గోల్ అనేది పెట్టుకోవచ్చు. సో చాలామంది యూపీఎస్సీని లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకుంటారు. దట్ మీన్స్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఆల్సో లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకుంటారు. సో వాళ్ళు డైరెక్ట్గా దానికి పోటీ పడకుండా, సో వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు చిన్న జాబ్ని క్రాక్ చేయడం అనుకుంటారు. ఫర్ సపోజ్ కానిస్టేబుల్, రైల్వేలో గ్రూప్ డి ఇలాంటి. సో ఇవన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్ గోల్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ గోల్ ఎప్పుడైతే సాధించారో నెక్స్ట్ వాళ్ళు వెంటనే లాంగ్ టర్మ్ గోల్కి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది సన్నద్ధం చేసుకుంటారు. ఇక్కడ మీ గోల్ అనేది మీకు క్లియర్గా ఉండాలి. మీ టార్గెట్ మీకు ఖచ్చితంగా కనపడుతూ ఉండాలి. ఫర్ సపోజ్ ఒక 6 monthsతో రైల్వేకి ప్రిపేర్ అయ్యి, తర్వాత ఎస్ఎస్సి పడగానే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యి, లేకపోతే ఏపీ పోలీసులు ఏదైనా పడితే దానికి ప్రిపేర్ అయ్యి. సో ఇలా కాదు. మీ టార్గెట్ ఏంటి, మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, మీరు ఏదైతే క్రాక్ చేయాలనుకుంటున్నారో మీకు ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాలి. సో అలాగని అవన్నీ రాయకూడదు అనలేదు నేను. మీ టార్గెట్ పెట్టుకున్న తర్వాత అవన్నీ రాస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 70 to 80% అనేది సేమ్ సిలబస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు అవి కూడా రాయొచ్చు. కాకపోతే అవి క్రాక్ చేయకపోయినా మీకు ఇబ్బంది ఉండకూడదు. కానీ మీ మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా క్రాక్ చేయాలి. అది పోయినా
లైట్ తీసుకోవచ్చు, కానీ ఇది మాత్రం పోకుండా చూసుకోండి. దట్ ఈస్ ద గోల్. మీ గోల్ అంటూ మీకు ఉండాలి. సో రిమైనింగ్ అన్నీ కూడా సో టెంపరీగా రాస్తారు, వస్తుంది, లేకపోతే అంత ఫీల్ అవ్వాల్సిన బాధ కూడా ఉండదు. కానీ మీరు టార్గెట్ పెట్టుకున్న గోల్ మాత్రం ఖచ్చితంగా మీరు క్రాక్ చేయాలి. అదే లైఫ్ అనుకోండి, అది మిస్ అవుతే మీ లైఫ్ అంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో అలాంటిది మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి, ఆ గోల్ కోసం ప్రయత్నించింది. సో ఈ ఫార్ములాస్లో మనకి జీ అనేది హార్ట్ ఆఫ్ ద ఫార్ములా. సో ఇటు నుంచి వచ్చే ఏ యాటిట్యూడ్ అండ్ బిలీవ్, బీ, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, ఎఫర్ట్స్, ఫోకస్డ్ అండ్ ప్రోక్రస్టినేషన్, at the same time patience, at the same hard work, at the same time improving. సో ఇవన్నీ కూడా దేనికి ఉంటాయంటే, ఇవన్నీ కూడా దేనికోసం పనిచేస్తున్నాయంటే జీ కోసం పనిచేస్తున్నాయి. జీ మీన్స్ గోల్. మన గోల్ అనేది మనకి అల్టిమేట్ థింగ్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం వీడియో చివరికి వచ్చేసాం. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన లక్షణాలు అని నాకు అనిపించింది. ఇవి కాకుండా మీకు ఏమైనా తెలిస్తే అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాంట్లోకి ఖచ్చితంగా నేను ఆ కామెంట్ని పిన్ చేస్తాను. సో మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దాన్ని చూస్తారు. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఎవరికైనా ఇలాంటి విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.